అయిపోయి రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు అండర్స్టాండింగ్ లేక. ఇప్పుడు యూత్ ఎలా ఉంటుంది? యూత్ అమ్మ నాన్నల దగ్గర చాలా బుద్ధిగా, చాలా మర్యాదపూర్వకంగా, చాలా గౌరవప్రదంగా, చాలా అంటే చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. వీళ్ళు బయటకు వస్తే వీళ్ళ కోదేశాలన్నీ బయటపడదు. వీళ్ళ అమ్మబాబులు వీళ్ళని చూడరు కదా, కోదేశాలను వీళ్ళని చూడరు కదా, వీళ్ళ కోదేశాలన్నీ బయటపడదు ఒక్కొక్కటి. అట్లాంటి టైంలో పెళ్లి చేయొచ్చుగా మేడం. మరి అట్లా తప్పు చేస్తున్నప్పుడు పెళ్లి చేయొచ్చు అంటున్నాను. ఎవరు పెళ్లి చేయాలి? పిల్లలు తప్పు చేస్తలేరు, బయట మంచిగా ఉంటారు కదా, ఇష్టపడిన వాళ్ళకి పెళ్లి చేసేచ్చు కదా. ఇష్టపడిన వాళ్ళకి వీళ్ళకి ఆస్తులు పాసులు ఎక్కడి నుంచి వస్తాయి? అమ్మాయి తరపు నుంచి ఇప్పుడు పెళ్లి చేశారే అనుకో, అబ్బాయికి ఆస్తులు లేని వాళ్ళని అడుగు తినేవాడిని ఎందుకు ఇచ్చి చేస్తారు పెళ్ళిళ్ళు? వాడు చదువుకున్నాడు, వాడు ఒక 50,000 70,000 సంపాదిస్తున్నాడు, అది సరిపోదు వాళ్ళకి. లక్షల్లో శాలరీలు కావాలి, లగ్జరీ లైఫ్లు కావాలి, హైదరాబాద్లో విల్లాలు కావాలి. హైదరాబాద్లో ఉంటున్నాడంటే వాడు జేబులు కొట్టుకొచ్చి ట్యాంక్ మన జేబులు కొట్టుకొచ్చి విల్లాలును జేబులు కొట్టుకొచ్చి అపార్ట్మెంట్లో సంపాదిస్తున్నాడు కదా. వాళ్ళ అమ్మబాబులు ఏమో రాత్రులు కన్నాలు వేసి సంపాదిస్తున్నారు కదా, అదంతా సంపాదించి ఇలా పెడతారు. అది కాదు మేడం, మరి మీ జనరేషన్ ఇప్పుడు తల్లి తండ్రులు ఎట్లా ఆలోచిస్తారంటే ఆస్తులు కావాలి, సెటిల్ అయిన వాళ్ళు కావాలి, మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు కావాలి, అన్ని కావాలంటే ఎట్లా కుదురుతుంది? అలా ఉన్నారు. ఆ జనరేషన్లో 30-35 ఏళ్ల క్రితం జనరేషన్లో అలా ఎవరు లేరు. నిలబెట్టి ఆ జనరేషన్లో ఎవరు లేరు. అలాగా ఎందుకు లేరు అంటే, ఆ జనరేషన్ ఎలా ఉందంటే, ఇంట్లో ఆడపిల్ల ఉంది అంటే ఎవడో ఒకడికి, ఒక తాగుపోతాడో, ఒక తిరిగిపోతాడో, మంచోడు కాదో ఏం కాదో ఎట్టా కొట్ట ఒక 50,000, ఒక 30,000, ఒక 15,000, ఒక 20,000 ఇచ్చి ఫస్ట్ ఇంట్లో ఉన్న ఆడపిల్లను వదిలించుకునే రకంగా ఉన్నారు. అప్పుడు ఒక 30-35 ఏళ్ల క్రితం. ఇప్పుడు అలా లేరు. అప్పుడు అలా ఉండబట్టి ఇప్పుడు అలా లేరు. ఎందుకు లేరు? ఆ కాలాలే బాగున్నాయి. ఎందుకంటే ఆ కాలాలలో పెళ్ళిళ్ళు చేసుకున్నా ఒక సాంప్రదాయానికే కానీ, ఒక కట్టుబాట్లకే కానీ, ఒక ఉమ్మడితనానికే కానీ, దేనికైనా కానీ వాళ్ళు కట్టుబడి ఉండేవాళ్ళు, సరిపోయేది. ఇప్పుడు ఎవరు అలా కట్టుబడి ఉండట్లేదు. అమ్మాయి దగ్గర పేషెన్సీ లేదు, అబ్బాయి దగ్గర పేషెన్సీ లేదు. పోనీ అబ్బాయి సర్దుకుంటాడంటే అమ్మాయి హై రేంజ్ అయిపోతుంది, అమ్మాయి సర్దుకుంటాడంటే అబ్బాయి ఊరుకోవట్లేదు. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకొని వీళ్ళు ఏం చేద్దామని ఎవరి లైఫ్ వాళ్ళు నాశనం చేసుకోవడం కాకపోతే. ఓకే మేడం, ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ స్ట్రైట్లీ, డబ్బా లవ్? ఇవాళ రేపు లవ్కి ఇంపార్టెంట్ లేదు, డబ్బుకే ఇంపార్టెంట్. అంతేనా? మరి డబ్బు ఉన్న వాళ్ళని చూసుకుని ఎందుకు పెళ్లి చేస్తున్నారు? డబ్బున్న వాళ్ళని అంటే లవ్ వద్దంటున్నారా మీరు? లవ్ మ్యారేజ్లో చేసుకున్న అమ్మాయిలు కూడా డబ్బున్న అబ్బాయినే చూసుకుంటున్నారు. డబ్బున్న అబ్బాయి అయితేనే వాడికి ప్రపోజ్ చేస్తున్నారు, వాడి లవ్లో ఇది అవుతున్నారు. అంతేగాని లవ్ అంటే ఒక ప్రేమించుకున్న వాళ్ళు లవ్ చేస్తారా, లేకపోతే అరేంజ్ మ్యారేజ్లో కూడా లవ్ వద్దా? అరేంజ్డ్ మ్యారేజ్ అంటే అది ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి చూసి చేస్తారు. అన్నీ ఒక తరాలే కానీ, ఒక కులగోత్రాలే కానీ, ఒక చదువులే కానీ అన్నీ చూసి చేస్తారు. ఆ లైఫ్లు వేరు, ఈ లైఫ్లు వేరు. ఏవైనా లైఫ్ మేడం, అట్లా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసినా కూడా అమ్మాయిలు మళ్ళీ తప్పు చేస్తారు కదా, దానికేం చెప్తారు? ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు కొంతమంది అమ్మాయిలు, అయినా మళ్ళీ తప్పు చేస్తారు. ఇక్కడ పొరపాటు ఎవరి దగ్గర ఉంది? తల్లిదండ్రులదే తప్పు ఉంది. తల్లిదండ్రులే కదా. అవును, మరి అట్లా ఇప్పుడు తల్లిదండ్రులు మారితే, ఈ సమాజంలో తల్లిదండ్రులు అనేవాళ్ళు ఒకరు మారితే వాళ్ళ బిడ్డల జీవితాలు అనేవి బాగుంటాయి, బాగుపడతాయి కూడా. లేదనుకో వీళ్ళు ఇలాగే ఉన్నారనుకో, రోజుకు ఒక అమ్మాయి మర్డర్ జరిగిద్ది, లేకపోతే రోజుకు ఒక అబ్బాయి డెడ్ బాడీ రైలు పట్టాల మీద, చెరువుల్లోనో ఎక్కడో దగ్గర తేలుతానే ఉంటుంది. అమ్మాయిలు అయితే మాత్రం మర్డర్ అయిపోతారు చెరువులు. ఎందుకంటే అమ్మాయిలు అసలే తక్కువ ఉన్నారు, ఒప్పుకుంటా, తక్కువేమీ లేరు. కాకపోతే తక్కువ అని ఒక మెసేజ్ వచ్చింది, అమ్మాయిలు తక్కువ మంది ఉన్నారు మెసేజ్ వచ్చింది. ఒక్కొక్కరు 35 ఏళ్ళు ఉన్నాయి, పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు అమ్మాయిలు. ఏం చేస్తారు వీళ్ళు? అప్పటి వరకు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఏం చేద్దామని వీళ్ళు ఇలాగ ఉంటున్నారు ఇళ్లలో. ఏం చేసుకుంటారా? ఆస్తులకి పిల్లలు అంటున్నారా? ఉద్యోగాలకి కాపురాలు చేస్తున్నారా వీళ్ళు? ఫైనల్గా ఇప్పుడు ఏమంటారు మేడం మీరు? తల్లిదండ్రులకు చెప్పండి మేడం, పెళ్లి ఏజ్ వేయాలి, వాళ్ళ ఇష్టాలకి రెస్పెక్ట్ లేదా? తల్లిదండ్రులు మాట వినమని నేను అనట్లేదు. తల్లిదండ్రులు మారితే బాగుంటుంది ఏదైనా. తల్లిదండ్రులు అనేవాళ్ళు మారారనుకో, అమ్మాయిల జీవితాలే కానీ అబ్బాయిల జీవితాలే కానీ బాగుపడతాయి, బాగుంటారు వాళ్ళు కూడా. ఏంటంటే తల్లిదండ్రులే రా, ఏంటి వాడు పెట్టేదేంటి, వాడు చూసేదేంటి, మేము ఉన్నాం రా, నీకు ఉద్యోగం లేదా, చదువు లేదా, నీ బతుకు రా అని ఇప్పుడు పిలుస్తున్నారు అమ్మాయిల్ని. వీళ్ళలాగా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ జీవితం ఎవరి జీవితం పాడైపోతుంది? అమ్మాయి జీవితమే పాడైపోతుంది. అలాగే అబ్బాయి కూడా పాడైపోతుంది. అబ్బాయి కూడా చాలా వరకు మానసికంగా కృంగిపోతున్నాడు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయి దగ్గర లేక, సరిగ్గా సంసారంలో సరైన ఇది లేక అబ్బాయి కూడా అలాగే కృంగిపోతున్నాడు. ఈ అమ్మాయి అయితే మాత్రం సర్వస్వం కోల్పోతుంది. అదే వెనకటి రోజులలో అలా లేదు. అమ్మ ఎలాగోలా సర్దుకోమ్మా, అమ్మ మీ నాన్న బాధపడతాడమ్మా, అమ్మ నేను బాధపడతానమ్మా, అమ్మ పిల్లలు ఉన్నారమ్మా, అదమ్మా ఇదమ్మా అని
సర్ది చెప్పి అబ్బాయి తరఫున బంధువులే కానీ అమ్మాయి తరఫున బంధువులే కానీ నచ్చ చెప్పి సర్ది చెప్పి ఒకటి చేసేవాళ్ళు. వాళ్ళు కూడా అలా వైవాహిక జీవితాన్ని అలా సాగించుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా లేరు. అమ్మాయి పేరెంట్స్ మాత్రం అలా లేరు. వాళ్ళకి ఆస్తులు కావాలి, వీడు కాకపోతే ఇంకొకడు 30 కోట్లు కావాలంట. మొన్న ఒక ఆమెకి సెకండ్ మ్యారేజ్ అంట, అమ్మాయికి 30 కోట్లు కావాలంట. ఏ బ్యాంక్కి కన్నం వేయాలి? ఏ బ్యాంక్కి కన్నం వేసి అబ్బాయి తల్లిదండ్రులు ఫస్ట్, మళ్ళీ అబ్బాయి కూడా ఫస్ట్ మ్యారేజ్ అబ్బాయి కావాలంట, సెకండ్ మ్యారేజ్ అబ్బాయి వద్దంట. ఈ అమ్మాయి సెకండ్ మ్యారేజ్, ఆ అబ్బాయి ఫస్ట్ మ్యారేజ్ అబ్బాయి కావాలంట. ఈ అమ్మాయికి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇదిగో ఇలా ఉన్నారు ఆడపిల్లలే కానీ, ఆడపిల్లలని కన్నా తల్లిదండ్రులే కానీ ఇలా ఉండబట్టే ఇప్పుడు పెళ్ళిళ్ళు అనేవి ఫెయిల్ అవుతున్నాయి, లవ్ మ్యారేజ్లు అనేవి కూడా ఫెయిల్ అవుతున్నాయి. దయచేసి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఒకటే చెబుతున్నాను, మీరు మ్యారేజ్ బిఫోర్ ఆ అబ్బాయి దగ్గర ఏం చూసి ఇష్టపడ్డారో, అదే మ్యారేజ్ బిఫోర్ ఆ అమ్మాయి దగ్గర ఏం చూసి ఇష్టపడ్డారో దాన్ని చూసుకుంటూనే దాన్ని ఆ ఇష్ట ప్రకారమే లైఫ్ లీడ్ చేసుకోండి. అంతేగాని తర్వాత వాళ్ళ అమ్మ ఏదో అనిందనో, మీ అమ్మ ఏదో అనిందనో, మీ నాన్న ఏదో అన్నాడనో, వాళ్ళ అక్క ఏదో అనిందనో మీ లైఫ్లు మీరు ఆగం చేసుకోవద్దు. వాళ్ళు అలా వస్తారు, ఇలా వెళ్ళిపోతారు. వాళ్ళు ఎప్పటికీ మీ జీవితాల్లో ఉండరు. నీకు నీ భార్య, నీ భర్తకు మీరే ఉంటారు కానీ ఎవ్వరు మీ జీవితాలలో తొంగి చూడరు. మీ కష్టాలు వచ్చినా, మీ బాధలు వచ్చినా, మీకు మానసిక వేదనలు వచ్చినా సపోర్ట్ చేసి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు. మీకు మీరే సపోర్ట్, మీకు మీరే ఏది చేసుకున్నా సరే. అలాగని చెప్పేసి ఇద్దరు విడిపోయి ఇష్టం వచ్చినట్టు చేసుకొని పిల్లల్ని మాత్రం రోడ్డును పడేయద్దు. అలాగని ఇంకోటి పెట్టుకొని ఒకళ్ళనొకళ్ళు చంపుకొని కూడా పిల్లల్ని రోడ్ల మీద పడేయద్దు. ఇప్పుడు సరే భర్తని భార్య చంపిద్ది, ఈ అమ్మాయి జైలుకి వెళ్తుంది, ఈ అమ్మాయి పిల్లలు ఏమవుతారు? భార్యను భర్త చంపుతాడు, ఆ అబ్బాయి జైలుకి వెళ్తాడు, ఈ అమ్మాయి చచ్చిపోయింది. వీళ్ళిద్దరు కానీ ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుని కన్నా పిల్లలు ఏమవ్వాలి? వీళ్ళు ఎక్కడ అనాథలు అవ్వాలి? వీళ్ళు అనాథలు అయిపోతున్నారు కదా, అది ఎవరికి? అందుకనే పిల్లల్ని అలా చేయొద్దు. మీరు కూడా తల్లిదండ్రులకి దయచేసి ఒకటే చదువుతున్నాను, పిల్లల్ని మంచి చెడు చూసి ఇచ్చి చెయ్యండి. అమ్మాయిలకి అబ్బాయిలకి ఏ ఏజ్లో పెళ్ళిళ్ళు చేయాలంటారు కరెక్ట్గా? ఇప్పుడు అందరికి ఏజ్ దాటుతుంది కదా. అబ్బాయికి 24, అమ్మాయికి 20. చదువులే కానీ సంజలే కానీ ఏమున్నా కానీ అమ్మాయికి 20 ఏళ్ళు వచ్చినాయా ఎమ్మటనే పెళ్లి చేసేయడమే మంచిది. అబ్బాయి కూడా అంతే, 24 ఏళ్లలో చేసేసేస్తే సరిపోయింది. 30-35 ఏళ్లలో పెళ్లి చేసుకొని మిస్ అయిపోయినట్టేగా వాళ్ళు. 10 ఏళ్ల పాటు ఆనందమైన జీవితాన్ని, వైవాహిక జీవితాన్ని మిస్ అయిపోయినట్టుగా. వీళ్ళకి 50 ఏళ్ళ చూడు, 15 ఏళ్ళ 10 ఏళ్ళ పిల్లలు ఉంటారు. 50 ఏళ్ళ వయసులో వీళ్ళకి చాకరీలు చేసి వీళ్ళ స్కూల్లో పంపించి వీళ్ళని కాలేజీలో చదివించేంతటి స్టామినా, ఒంట్లో ఓపిక వీళ్ళ దగ్గర ఉంటుందా? ఉండదు. దానికని ఇంకోటి, ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవడానికి అమ్మాయిలు చాలా రీల్స్ రూపంలో చాలా చేస్తున్నారు, పేరెంట్స్ కూడా చూస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? చేసుకోవచ్చు, దాంట్లో చెడు లేకుండా మంచి చేసుకోవచ్చు. అమ్మాయిలేంటి అబ్బాయిలేంటి ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి, ఇప్పుడున్న దాన్ని బట్టి చేసుకోవద్దని నేను అనట్లేదు. కానీ దాన్ని చెడుకు తీసుకోను, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఎవరినో పరిచయం చేసుకోను, ఎక్కడికెక్కడికో హద్దులు మీరు అన్యాయం అయిపోవద్దు. మీ జీవితాన్ని మీరు అన్యాయం చేసుకోవద్దు. ఈ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన అమ్మాయిలలో అమ్మాయిలే ఎక్కువ అన్యాయం అవుతున్నారు, అమ్మాయిలే మోసపోతున్నారు, అమ్మాయిలే సూసైడ్ చేసుకుంటున్నారు. లేకపోతే అమ్మాయిని తీసుకువెళ్ళి ఏదో ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్ళి అబ్బాయిలు పాడు చేసి చంపేస్తున్నారు. ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇన్స్టాగ్రామ్ పరిచయమే అది. ఇన్స్టాగ్రామ్ పరిచయాలలోనే ఇటువంటి లైఫ్లు అనేవి ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అలాంటి అమ్మాయిలకు మీరేం చెప్తారు మరి? దయచేసి అలా వెళ్ళొద్దమ్మా, అలా వెళ్ళొద్దు. మీరు ఎవరైనా కానీ అలా వెళ్ళొద్దు. మీకు అంతగా వయసు వచ్చి మీకు అంతగా పెళ్ళిళ్ళు చేసుకొని వైవాహిక జీవితాన్ని అనుభవించాలి, ఆనందించాలని కోరుకుంటున్నారా? మీ తల్లిదండ్రులు చెప్పండి. ఒక మంచి సంబంధం చూసి, ఒక మంచి అబ్బాయిని చూసి, ఆస్తులు లేనివాడినైనా అంతస్తులు లేనివాడినైనా 4 పూట్ల అన్నం పెట్టేవాడినైనా సరే చూసి చేసుకోండి. అంతేగాని ఇట్లా ఎంత చదువుకున్నా కానీ ఇట్లా ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో పరిచయాలు పెంచుకొని మీ జీవితాలు మీరు తగలేసుకోవద్దు, మీ జీవితాలు మీరు పాడు చేసుకోవద్దు. మీకేమైనా అయ్యి మీరు చచ్చిపోతే రేపటి రోజున మీ తల్లిదండ్రులు జీవితాంతం మిమ్మల్ని తలుచుకొని మీ ఫోటోలు పెట్టుకొని జీవితాంతం కుమిలి ఏడ్చేలాగా చేయొద్దు. మిమ్మల్ని 25 ఏళ్ళు పెంచి ఎవడికో బలివ్వడానికి కాదు మిమ్మల్ని కనేది. వాళ్ళ కళలని, వాళ్ళ కళల సౌకర్యాలని అన్నిటిని నిజం చేసుకోవడానికి. మా అమ్మాయికి ఈ డ్రెస్ అయితే బాగుంటుంది, మా అమ్మాయికి ఈ గొలుసు అయితే బాగుంటుంది, మా అమ్మాయికి ఇదైతే బాగుంటుంది, అదైతే బాగుంటుందని కష్టపడి కని పెంచిన తల్లిదండ్రులు మీరు ఎప్పుడు అన్యాయం చేయొద్దు. ఏదైనా ఉంటే ఫేస్ చేయండి, మర్చిపోవడానికి ట్రై చేయండి. అంతేగాని మీరు ఎవడు పడితే వాడు పిలిచాడనో, ఎక్కడ పడితే అక్కడ రమ్మన్నాడనో మీరు ఒంటరిగా వెళ్ళొద్దు. వెళ్ళి మీ జీవితాన్ని మీరు ఆగం చేసుకోవద్దు. ఇప్పుడు అమ్మాయిలు చాలా తొందరగా ఇటువంటి ట్రాప్లో పడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ట్రాప్లో పడి వాళ్ళ జీవితాలను వాళ్ళు ఆగం చేసుకుంటున్నారు. అది
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం బాగా చెప్పారు. బాగా చెప్తాను.